తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా గానీ, ఏ కార్యక్రమం అయినా కావచ్చు, లేకపోతే ఏ ఉప ఎన్నిక గానీ, స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా అప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా జరుగుతున్నా అందరూ కూడా చూస్తున్నారు. అదే రకంగా ఈ జిల్లాలో కూడా రేపు 5వ తేదీ బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షునికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దానికి సంబంధించి బీఫామ్ అనేది కూడా ఇచ్చే అంటే ఒక విప్‌ని నియమించాము కాబట్టి, పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, మిగతా ఒక 5-6 మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడికి పోయి అక్కడ అనెక్సర్ 1 and 2 ఇవ్వడానికి పోయినప్పుడు, తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు, అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరి పైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది. కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, అనరాని అంటే మాటలతో, అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా, ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాసు అయి ఉంది అని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈరోజు వెంటనే కూడా మేమందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే అన్ని కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఐలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానే చెప్తే, తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెప్తే, వారు మేము ఏమీ చేయలేము, ఎస్పీ గారికే పోయి రిప్రజెంట్ చేయండి, లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే, ఈ జిల్లాలో కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా, అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా పూర్తిగా అర్థమైంది. దీనివల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది. అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం. రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే. అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి, అంటే ఎంపీడీఓ ఆఫీస్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు ఉదయం కూడా స్థానిక, అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్, బొమ్మనాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా, ఏం పేరు స్వామి వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ వచ్చేది కూడా అడిషనల్ ఎస్పీ గారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు, లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గాలివీడు కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈరోజు మొన్ననే, అంటే ఒక 20-25 రోజుల కింద జరిగిన కళ్యాణ్ దుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారో, ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి 4 నెలలు 5 నెలల కంటే వారి కాల పరిధి కూడా లేదు. ఈ 4-5 నెలల్లో ఆ సీట్లో కూర్చొని అంత తగతగ పడుతున్నారే, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేరా? ఇంకా జరగబోతున్నాయి కదా 5-6 నెలల్లో, ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను. మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా, మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వేధిస్తుంటే ఇలా కూడా ఉందా? జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడే వాళ్ళు లేరు, అవినీతి చేసినా మాట్లాడే వాళ్ళు లేరు, అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడే వాళ్ళు లేరు, ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వేధిస్తోంది, ఈ పోలీసు వ్యవస్థ కూడా వేధిస్తా అంటే ఎలాగ ఉంటామో లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారాలు. రేపు అంటే 5వ తారీఖు బొమ్మరాల మండలం ఎంపీ ఎలక్షన్ జరిగిపోతుంది. దానికోసం నిన్న మధ్యాహ్నం 1:00 ఎంపీడీ ఆఫీస్లో అనెక్సరీ 1 and 2 ప్లస్ యూనిఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీడీ ఆఫీస్ పోవడం జరిగింది. పోయినప్పుడు డిఎస్పీ గారు, అంటే సిఐ గారు, అంటే ఎంఆర్ఓ, అంటే ఆఫీసర్లు అందరూ ఉంటే వాళ్ళ సమక్షంలో పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంటుంది. అంటే అంత లోపల సిఐ గారు, డిఎస్పీ గారు పోలీస్ స్టేషన్ పోయిండ్రి. మేము ఇచ్చిన తర్వాత బయట మీడియా వాళ్ళు, సార్ ఏమన్నా చెప్తారంటే, ఏం లేదప్పా, అనెక్సరీ 1 అనెక్సరీ 2 ఇచ్చినాము, దాంతోపాటు బీ ఫార్మ్ కూడా ఇచ్చేసినాము, మాకు
ఆఫీసర్ చెప్పిన ఏమంటే కంపల్సరీగా మా ఎంపీటీసీలు అందరూ కూడా ఐడీ కార్డులు ఇవన్నీ ఒక మాట చెప్పి వచ్చినాం. అంతే చెప్పి వస్తా ఉండం బయట. మేము బయటికి వస్తా ఉంటే బయట నుంచి లోపల నుంచి వీళ్ళు టీడీపీ వాళ్ళు 15 మంది వరకు లీడర్లు లోపలికి వస్తా ఉంటారు. మేము వాళ్ళ ఆఫీస్ లోపల పోయినా అనుకున్నాం. చూడలేదు వెనక్కి పక్కన. చూసిన తర్వాత ముందు పోతే కారు డోర్ తీసి నేను చూసుకున్నాను. వాళ్ళు ఎన్నికి ఒక 5 మంది ఉంటే మనం బసవరాజు, బసప్ప, లోకేష్ గౌడ, అంటే సూరి, వెంకటేష్ వాళ్ళందరినీ ఎన్నికి రవాణా కొడుతున్నది. ఇటు తీసే లోపల ఇటు తిరిగే లోపల ఒకటే ఎటు పడినప్పుడే. ఈయన ముందు నా దగ్గరకొచ్చి, వచ్చి గిడ్డిమల్లి అంటే కొత్తపల్లి మల్లికార్జున, అమ్మట కొత్తపల్లి తిమ్మరాజు ఇద్దరు నా దగ్గరకొచ్చిరి. వచ్చి వాడు ఏం చెప్తాడంటే, ఏమి మా మా బొమ్మనాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నావా? చేస్తావా? ఊళ్ళో వచ్చి ఓట్లేయడానికి అవుతుందా? ఎలక్షన్ చేసేకొస్తుందా మీకి? నాకి దా నాకు చెప్తున్నాడు. ఇంకో ఆయన వాడి బ్రదర్ వస్తాడు. ఏమి 4.5 సంవత్సరాలు సరిపోలా చేసింది ఎలక్షన్ మీరు. ఎంపీటీసీ కూడా ఎంపీపీ ఉంటారు కదా! 6 నెలలు మాకు ఇచ్చేదని కాదా మీకి? అని చెప్పి ఆయన అంటే రకరకాలుగా మాట్లాడే అంటే కొన్ని మాటలు చెప్పకూడదు. అన్ని వల్గర్ మాటలు మాట్లాడినారు. అదేవిధంగా మా ఎంపీటీసీలు గాని, మా కార్యకర్తలు గాని డైలీ ఫోన్‌లోన ఇప్పుడు వీడియో కొంచెం మీకి ఆడియోలో ఉంది. ఆడియోలో పంపిస్తాను చూడండి. ఎంత వల్గర్‌గా అంటే మాట ముందే లంజా కొడుకు, ఆ కొడుకు, ఆ కొడుకు ఇట్లా మాట్లాడుకుంటా క్లియర్‌గా తిట్టినారమ్మి. అంటే ఆడియోలో అట్లా తిట్టినారు. ఈరోజు మార్నింగ్ గూడా మా ఎంపీటీసీ ఇంటి దగ్గర 20 మంది పోయి కూర్చున్నారు. ఎవరు టీడీపీ వాళ్ళు కూర్చున్నారు. బయటికి రాకుండా కూర్చోబెట్టారు. ఏమంటే మీరు పోకూడదని. మా ఇంటి దగ్గర రావాలని రాయదుర్గం వాళ్ళు వస్తుంటే అక్కడ పోకుండా నిలబెట్టారు. ఇంకొక ఎంపీటీసీ ఇంటి పోయి మా దగ్గర రాయదుర్గంకి వచ్చింటే వాళ్ళ భార్య అమ్మ మీరు సంతకం చేసేమంటే ఏమంటే మా భర్తని కిడ్నాప్ చేశారని ఒక సంతకం చేసేమంటే ఆ? అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదో చేసి ఎలక్షన్ జరుపుకోకుండా అదే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు యోగంతా. దానికి అంతా కూడా కారణం తెలుసు కదా. ఆడ ఎమ్మెల్యే ఎవడుంటే వాళ్ళు జరుగుతుంది కాళ శ్రీనివాసులు. ఆయన కార్యకర్తలు ఏం చెప్తే ఎమ్మెల్యేకి చెడ్డ పేరు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఎమ్మెల్యేకి వస్తుంది. ఆయన ఏం చెప్తాడు, మెట్టుకుని రెడ్డి ఎన్నికంతా 50 జనం తీసుకుపోయినాడు గలాట్ చేసినాడు అని చెప్తాడు. మేము పోయిండేది 6 జనం. మా కార్లో నేను ఒకరు ఇంకో పక్కన ఇంకో కార్లో ముగ్గురు 5 మంది లోకల్గా ఒక 6 మంది అంతగా 10 జనం లేదు. ఆడ పోయింటే ఆయన ఏం చెప్తున్నాడు 60 మంది పోయినారు గుండాగిరి చేసినారు ఆఫీసర్ని భయపడించారు అనుకుంటున్నారు. వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు సేకండ్ ఇచ్చి నవ్వుకుంటా పోయినారు అంటారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు 16 మంది ఎంపీటీసీలు ఉంటే అందరూ మొత్తం 16 మందిలో 15 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దాంట్లో ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ 16 మంది దాంట్లో. దాంట్లో వచ్చి 11 మంది మా దానికి ఫేవర్‌గా ఉండారు. 16 ఉండారు ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లోపై టార్చర్ పెడుతున్నారు. 11 మంది వాళ్ళకి ఉండేది 5 మంది. ఆ 5 మందిని కూడా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు. అంటే వాళ్ళు మెజారిటీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పాడు. వేరే రాష్ట్రంలో కొన్ని విషయాలు తెలియదు కదా. కిడ్నాపులు చేసేది, ఎత్తుకుపోవడం అట్లా జరుగుతుంది. ఆ విధంగా భయభ్రాంతులు చేయాలని చేస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే క్వశ్చన్ లేదు కాబట్టి ఎలక్షన్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఏంటంటే రేపు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగాల. మీకు ఆ ఎంపీటీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా అది ఎవరైతే టార్చర్ పెట్టినారో ఫోన్లో తిట్టినారో అన్ని వీడియోలన్నీ ఆడియోలు పంపిస్తున్నాము. ఆడియోలు చూసి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలా. నిన్న దాడికి భౌతిక దాడికి కానీ దుర్భాషలాడిన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ పేర్లు ఇచ్చినాం కాబట్టి వాళ్ళ పైన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డీఎస్పీ సీఐ ఉన్నారు కదా. ఆ. మీరు పోయేటప్పుడు లేకపోతే అప్పుడే వెళ్ళిపోయినట్టు దాంట్లో ఏమైనా చూస్తున్నాం. మాకు అడలేదు వచ్చి పారేసాను చేయకండి ఇచ్చి పారిపోయారు. మాకు ఏదో సెక్యూరిటీ బయట చూస్తాం పారి సెక్యూరిటీ కల్పించాలి కదా. కల్పించాలి కరెక్ట్. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వాళ్ళు ఎవరు లేదు మాకు కూడా ఐడియా లేదు. మేము కూడా ఏమంటే నేను కూడా ఎక్కడో బళ్ళారి పోల పని ఉంది దాంతో వే కదా ఇచ్చిపోతాం పోయినా అంతే. దాంతో పని లేదా ఇంటెన్షన్ ఉండదు. మాకు కూడా ఇట్లా జరుగుతుంది అంటే రాయదు ఇష్టంలోనే ఎప్పుడు జరగలేదు అంతా. నేను 21 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్ గా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇట్లా జరుగుతుందని అన్ని జరిగిపోయింది కాబట్టి దానికోసమని ఎస్పీ గారు కంప్లైంట్ ఇప్పించినట్టే వాళ్ళు ఎవరైతే నిందించారో ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా కఠిన శిక్షించాలి. థ్యాంక్ యూ.